అయ్యో కాలం చేసిండా మంచి మనిషి ఉండే నికార్సైన ఉద్యమకారుడు. అరే ఒక్కపారన్న అసెంబ్లీకి పోతే బాగుండే. అన్నను వాడుకుంటారు కానీ పదవులు తెచ్చుకునే ఇకమతి అన్నకు తెలియకపాయే. రాజకీయాల కోసం కాకుండా పబ్లిక్ కోసం కొట్లాడిన లీడర్ అబ్బా అని ఇలా చాలా మంది మాట్లాడుకున్నారు. ఏ పార్టీలున్నా అందరి మనిషి లెక్క మెదిలి అందరితోటి మనోడు అనిపించుకున్న అసలు సిసలు ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణారెడ్డి సారు ఇక మనకు లేడు. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి సార్ కాలం చేసిండు. బ్రెయిన్ క్యాన్సర్ ఆలస్యంగా బయటపడితే కొన్ని వదుల కాంచి హైదరాబాద్ లో పెద్ద దవాఖానలో ట్రీట్మెంట్ చేపించుకుంటుంటే ఇవాళ జీవి పోయింది. ముచ్చట తెలవంగానే లీడర్లు ఉద్యమకారులంతా ఉరుకొచ్చిండ్రు దవాఖాన కాడికి. ఈడికెళ్లి సొంత ఊరుకు తీసుకుపోయిండ్రు. జిట్టా అన్నది భువనగిరి దగ్గర బొమ్మాయిపల్లి. యువజన సంఘాల లీడర్ గా జాతీయ అవార్డు అందుకొని తెలంగాణ ఉద్యమంలోకి దుంకిండు. ఫ్లోరైడ్ నీళ్లు తాగొద్దని సొంత పైసలతో ఊరూరా వాటర్ ఫిల్టర్లు పెట్టించిండు. టీఆర్ఎస్ పార్టీల ఫస్ట్ కాంచి యువజన విభాగం అధ్యక్షుడిగా చేసిన ఉద్యమాలకు పెట్టిన మీటింగులకు లెక్కే లేదు. మళ్ళా చెప్పుకోవాల్సింది భువనగిరిలో జిట్టన్న పెట్టించిన తెలంగాణ సంబురాలు. సకల కళా రూపాలు, పండుగలు, పబ్బాలు, ఆటపాటలు, మన వంటకాలు ఒక్కకాడికి తెచ్చి 3 రోజులు జాతర నడిపిస్తే అటెన్క గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగిన ఈ సంబురాలు. తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాలను రుచి చూపించినటువంటి మహోన్నత వ్యక్తి. మన రాష్ట్రం మనకు కావాలనే కొట్లాట కోసం సొంత ఆస్తులు అమ్ముకుంటూ మస్తు లాస్ అయిండు. అయినా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే సొంతంగా పోటీ చేసి 2 మాటలు ఓడిపోయిండు. 2009లో ఆ రోజు ఇక్కడ ముందు వరుసలో ఉన్న జిట్టకు టికెట్ ఇవ్వని సందర్భంగా ఆ రోజు కేసీఆర్ మొదలు ఆయన మోసపోయిందంటే ఈ కేసీఆర్ చేతిలో మోసపోయిండు. కాంగ్రెస్ లో షరీకై ఆడికెళ్లి వైసీపీకి వస్తే వాళ్ళు తెలంగాణకు అడ్డం పడుతుర్రని బయటకు వచ్చిన ఉద్యమకారుడు. రాష్ట్రం సాధించుకున్నాక యువ తెలంగాణ పార్టీ పెట్టి పబ్లిక్ తిప్పల మీద కొట్లాడి బీజేపీతోని కలిస్తే అండ్ల సుతపాడి రాక మొన్నటి ఎలక్షన్లకు ముంగట కారెక్కిండు. సొంతూరు బొమ్మాయిపల్లిలో జరిగిన ఆఖరి కార్యానికి పార్టీలు జెండాలు పక్కకు పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యమకారులు, అభిమానులు మస్తు మంది వచ్చి నివాళులర్పించిండ్రు. ఉద్యమంలో లేనోళ్లు, ఎన్నడూ జై తెలంగాణ అననోళ్లు పెద్ద పెద్ద పదవులు అనుభవించి కోట్ల రూపాయలు కమాయిస్తే తెలంగాణ కోసం ఆస్తులు పోగొట్టుకున్న జిట్టన్నకు ఏ పదవి రాలే గాని భువనగిరి గుట్టంత అభిమానం అయితే సంపాదించుకున్నాడు.